డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి అయితే జరుగుతూ ఉంది. ప్రభుత్వం కూడా ఘనంగా ఏర్పాటు చేస్తుంది. అన్ని అంశాల గురించి అయితే మాట్లాడదాం. రాజ్యాంగం పైన అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న ఒత్తిడి కావచ్చు, చిన్న చిన్న రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాల గురించి కావచ్చు, వీటన్నిటి గురించి అయితే మాట్లాడతాం. శాసన మండలి విప్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే అన్న, ఎట్లా వస్తూ ఉన్నారు? ఈరోజు 130వ జయంతి బిఆర్ అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటా ఉన్నాము. ఎట్లా అనిపిస్తూ ఉంది? రాజ్యాంగము ఆయన రాసిన తీరు నడుస్తూ ఉందా, వ్యక్తుల చేతుల బందీ అయి నడుస్తూ ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం మీద చైతన్యం వస్తున్న రోజులు ఇవి. గతంలో కొంతమంది లేకపోతే దళిత సంఘాలు లేకపోతే ప్రజాస్వామికవాదులే రాజ్యాంగం గురించి అంబేద్కర్ గారి గురించి మాట్లాడే స్థితి నుంచి సామాన్యుడు కూడా ఇప్పుడు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ప్రతి దేశం అంబేద్కర్ గారి గురించి మాట్లాడుకునే స్థితికి వచ్చింది. ఆ రోజు ఆయన పడ్డ శ్రమకు, భారతదేశ ప్రజల కోసం, పీడితుల కోసం ఆయన ఆలోచించిన ఆలోచన ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మరణం చేసుకుంటున్నారు. డిసెంబర్ 6 కానీ, ఈ ఏప్రిల్ 14 కానీ చాలామంది పీడిత వర్గాలకు ఇదొక శుభదినంగా అందరూ భావిస్తారని గుర్తు చేసుకోవడానికి. కాబట్టి ప్రభుత్వాలు, ప్రజా సంఘాలు, పౌర సమాజం గౌరవిస్తున్నప్పటికీ కూడా రాజ్యాంగ అమలు మాత్రమే ఆయన కోరుకున్నది. అల్టిమేట్గా ఆయనకు పేరు రావాలనో, వేనోళ్ళ పొగడాలనో, కోట్లాది మంది ప్రజలు ఆరాధించాలని ఎప్పుడు కూడా ఆయన కోరుకోలేదు. భారత రాజ్యాంగాన్ని కనుక సక్రమంగా మనం అమలు చేస్తే అదే ప్రజలకు మనం చేసే మేలు అనే విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది అన్ని ప్రభుత్వాల కంటే కూడా. ఈసారి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సంక్షేమం కొరకు మనం కేటాయించింది బడ్జెట్లో 1,60,000 కోట్ల రూపాయలు కేటాయించినాం. ఎస్సీ ఎస్టీలకు 71,000 కోట్ల పైచిలకు సప్లాన్ నిధులు మనం పెట్టగలిగినాం. అంటే అది ఇనిషియేషన్ ఆఫ్ ది బాబాసాహెబ్ అంబేద్కర్. సప్లాన్ అనేది అన్ని కూడా భారత రాజ్యాంగంలో ఎప్పుడూ రాసి పెట్టింది. ట్రైబల్ సప్లాన్ కానీ, ఎస్సీ సప్లాన్కి సంబంధించి అవి రెండింటిని కలిపి తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చట్టం చేసింది. ఇక్కడ దామోదర రాయనరసింహ గారు ఇప్పుడు అది అన్ని రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయి. సో గంపగుత్తగా చెప్పాలంటే అంబేద్కర్ కోరుకున్నది ఏంటిది అని అంటే సమసమాజం, ప్రజాస్వామ్యత సమసమాజాన్ని కోరుకున్నాడు. అటువైపుగా అడుగులు పడుతున్న క్రమంలో కొన్ని అక్కడక్కడ సమస్యలు వస్తాయి. కొంతమంది రాజ్యాంగాన్ని మార్చాలంటారు, లేకపోతే కొంతమంది అంబేద్కర్ గారిని వ్యతిరేకిస్తారు. కొంతమంది అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయడం వల్లనే రిజర్వేషన్లు వచ్చినాయి, రిజర్వేషన్లు చేయబట్టి మాకు టాలెంట్ వాళ్ళకు అన్యాయం జరిగిందని కొంతమంది, ఇట్లా చాలా రకరకాల భిన్న వాదనలు ఉంటాయి. కానీ సమాజాన్ని ఆమూలాగ్రం చదివిన వ్యక్తిగా, వివిధ దేశాల్లో, ప్రజాస్వామ్య దేశాల్లో వాటిని గమనించిన వ్యక్తిగా భారతదేశానికి రాజ్యాంగం అందించడం ద్వారా ఇలా మనం అందరం కలిసి ఉండగలుగుతున్నాం. లేకపోతే ఇంకొకళ్ళు మాకో దేశం కావాలని, మా ముస్లింలు అన్నట్టు ఇంకో దేశం కావాలని, దళితులు ఇంకో దేశం కావాలని, బీసీలు ఇట్లా పాయలుగా విడిపోయేదాన్ని ఒక దగ్గర చేర్చడానికి భారత రాజ్యాంగం ప్రధానమైన టూల్. భారతీయులకు ఇది ఇప్పుడు సనాతన ధర్మం భారతీయులకు ఎంత ముఖ్యమో ఈ దేశ ప్రజలకు కూడా ఇప్పుడు రాజ్యాంగ ధర్మం అంత ముఖ్యంగా ఉన్నది. డీలిమిటేషన్ అంశం కూడా మనం చూసినట్లయితే దక్షిణ రాష్ట్రాలకు కావచ్చు, చిన్న రాష్ట్రాలకు కావచ్చు ఇబ్బంది కలిగే విధంగా ఉందని ప్రధానంగా చెప్పినప్పుడు కూడా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోవడాన్ని ఎలా వస్తుంది? అంటే ఇప్పుడు డీలిమిటేషన్ అనేది బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకునే ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు కూడా అలా జరగకుండా చేయడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ప్రయత్నం మొదలుపెట్టిండ్రు. ఏవైతే సఫరర్ స్టేట్స్ ఉన్నాయో వాటికి అన్నిటి కూడా లేఖలు రాస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా జనాభా దక్షిణాదిలో తక్కువ ఉన్నప్పుడు, రిప్రజెంటేషన్ తక్కువ అయినప్పుడు రాజకీయాధిపత్యం ఉత్తరాది పెరిగిపోతుందనే ఒక భావనను అందరూ కూడా అంగీకరిస్తున్నా కూడా బీజేపీ రాజకీయాల కోసం వ్యతిరేకిస్తుంది, రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళకు సమస్య అయింది. కానీ ధర్మం అడుగుతున్నాడు కదా, అది కూడా సమవాటా కొరకు అడుగుతున్నాడు కదా. ఇక్కడ ప్రజాప్రతినిధులతో కానీ, ఇక్కడ ప్రభుత్వాలతో కానీ కేంద్ర ప్రభుత్వానికి అవసరమే లేనప్పుడు ఈ ప్రాంత అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? కాబట్టి రిప్రజెంటేషన్ పెంచమని అడుగుతున్నాం. అంటే ఇక్కడ కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన లేదు, డీలిమిటేషన్ పైన అవగాహన లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు అనే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎట్లా వస్తున్నారు? బానిసలు వాళ్ళు, బానిసలకు అవగాహన ఉండదు, వాళ్ళకే అవగాహన ఉండి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇలా బీజేపీకి కంటకింపు అయిండు. రేపు ఈ బానిసలుగా ఉండే రోజులు కూడా వాళ్ళకు ఉండవు ఇక భవిష్యత్తులో. ఇప్పుడన్నా గేట్ కీపర్ లెక్క ఒక అదొక పదవి ఇదొక పదవి ఇచ్చింది. కానీ రేపటి రోజున మళ్ళీ 1 నేషన్ 1 ఎలక్షను బీజేపీ కేంద్రీకృత అధికారమే వస్తే భారతదేశాన్ని పూర్తిగా బానిసల రాజ్యంగా మార్చడానికి బీజేపీ ప్రయత్నం చేస్తున్నది. దాంట్లో వీళ్ళు మొదటి తరహా బానిసలు అనమాట. నేను బీజేపీని కామెంట్ చేయాలంటే అప్పుడప్పుడు మనం హ్యూమర్గా చేయాలని కూడా బానిసల జనతా పార్టీ అది.
కాబట్టి అంతకంటే ఎక్కువ కిషన్ రెడ్డి లేకపోతే మనోడు బండి సంజయ్ ఏం మాట్లాడతారు? ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నది ఏందో వాళ్ళకి తెలిస్తే చిన్న రాష్ట్రాల వల్ల మేలు జరుగుతుంది అన్నాడు. వీళ్ళకు ఏంది కేంద్ర అధీనంలో ఉండే యూనియన్ టెరిటరీస్ వాటిని స్పెసిఫైడ్గా వాటిని డెవలప్ చేయాలని చెప్తాడు. దక్షిణాదికి స్పెషల్ గ్రాంట్స్ ఉండాలని చెప్తాడు. ఎప్పుడు కూడా భావజాల రీత్యా ఉత్తరాది ఎప్పుడైతే డామినెన్స్ పెరుగుతుందో దక్షిణాది రాష్ట్రాలు చాలా మానసికంగా క్షోభ ఎదుర్కొంటాయి. అది జాతి వైరుధ్యాలకు వస్తాయని కూడా చెప్తాడు. అలాంటివి మరి వాళ్ళకి తెలిస్తే అర్థమైతే అవగాహన ఎవరికి లేదో మనకి ఇప్పుడు అర్థం కావట్లేదు. ఇంకొక క్వశ్చన్ అన్న, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచెల్లి ఈ క్వశ్చన్ అనేది కూడా కాంగ్రెస్ పార్టీని వెంటాడుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీలలో దళితులకి అవమానం జరుగుతూ ఉంది. దళితులకి పదవులు ఇవ్వాలంటే ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అద్దంకి దయాకర్కి ముందుగానే మినిస్టర్ రావాల్సి ఉండే అలాంటి వ్యక్తులకి అవమానం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో అన్నట్టుగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మీ పేరు ప్రస్తావించిన సందర్భాలు కూడా చూస్తాం. నిజంగా అలాంటిది ఏమన్నా ఉందా కాంగ్రెస్ పార్టీలో? ఇప్పుడు 4 మంత్రులను ఇచ్చిండ్రు అంటే 18లో 4 అంటే దాదాపు 25% దళితులు ఉన్నారు. నేను కొంచెం చిన్నోని కాబట్టి లేటుగా వస్తుంది ఏమో. విప్ అయితే చేసిండ్రు కదా, సహాయ మంత్రి హోదా వచ్చింది. రేపు మంత్రి కూడా చేస్తాడు. ఆయన సందర్భం వచ్చిన అవసరం ప్రభుత్వానికి ఉన్నదనుకుంటే ముఖ్యమంత్రి గారు వెనుకడిగేమి. అలా అని చెప్పి పదవుల కొరకే పనిచేసే పరిస్థితి నాకుండదు. పర్టికులర్గా పదవులు వస్తూనే ఉంటాయి, పని చేసుకుంటూ పోవాలనే ఉద్దేశం. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఒక డిప్యూటీ సీఎం దళితుడు అయిండు. గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా దామోదర రాజనరసింహ గారు ఒక డిప్యూటీ సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉన్నాడు. కాబట్టి కాంగ్రెస్ ఎప్పుడు కూడా అన్ని వర్గాలను చూస్తుంది, దళితులనే కాదు. ఇంకా కాంగ్రెస్ పార్టీలో దళితుల యొక్క పాత్ర ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఎక్కువ మంది నాయకులు ఉంటారు కాబట్టి అవకాశం రాదు. నా విషయంలో ఎందుకు చర్చ జరిగింది? రోజు మీతో ఉంటా కాబట్టి, రోజు మీడియాలో ఉంటా కాబట్టి, అరే కనపడే ఫేస్ అద్దంకి దయాకర్ది అవుతుంది. కానీ ప్రజలు కోరుకుంటారు, మీడియా మిత్రులు కోరుకుంటారు. కొంత చదువుకొని ఉన్నాం కాబట్టి డెఫినెట్గా నీకు అవకాశం వస్తే మంచిది అనేది ఉంటుంది. డెఫినెట్గా వస్తుంది. వచ్చే ఆలోచనతోనే పనిచేయడం అనేదేమో స్వార్థం. పని చేస్తున్న క్రమంలో రావాలని కోరుకోవడం అనేది నిజాయితీ. కాబట్టి మేము బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వారసులుగా లేదంటే ఆయన అనుచరులుగా మేము ఎప్పుడు కూడా పదవీకాంక్ష లేకపోతే ఐకానిక్ పాలిటిక్స్ మీద అనేది కేంద్రీకృతంగా ఒక వ్యక్తి కేంద్రకంగా రాజకీయాలు అట్లాంటి వాటికి దూరంగా ఉండాలి. కాబట్టి నేను ఎప్పుడు కూడా పదవి రానప్పుడు కూడా మీతో ఇట్లనే ఉన్నా. ఇలా విప్ అయినా మీ నోటి నుంచే అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ అన్నారు, మీ నోటి నుంచే ఎమ్మెల్సీ అన్నారు, మీ నోటి నుంచే విప్ అంటున్నారు, మీ నోటి నుంచే రేపు మంత్రి కూడా అనే రోజులు వస్తాయి. వాటి కొరకు వెయిట్ చేయాలి మనం. ఏం చెప్తారు మన దళితులకు కావచ్చు, ఇప్పుడు ఏమైనా మార్పు రావాలంటే ఎటువంటి మార్పు రావాలని అనుకుంటున్నారు? అంబేద్కర్ యొక్క జయంతి రోజు వాళ్ళకి ఇచ్చే సందేశం మంచిగా చదువుకోవాలి. ఆయన కోరుకున్నది అది ఆస్తులు కూడా పెట్టుకొని 1000 కోట్ల రూపాయలు కాదు. మంచిగా చదువుకుంటే మీరు బాగుపడమే కాకుండా 10 మందికి బాగు చేస్తారు. ఇలా అద్దంకి దయాకర్ అంటే చదువుకోబట్టే కదా ఇంత విలువ వచ్చి ఇంత పదవో ఇంత అవకాశం ఇచ్చేది. చదువుకొని ఉంటే మీకు అవకాశాలు మీ దగ్గరికి వస్తాయి. చదువుకుంటే సమాజం పట్ల అవగాహన పెరుగుతుంది. చదువుకుంటే అందరితో పోటీపడే తత్వం వస్తుంది. చదువుకుంటే సమానత్వం కోసం కొట్టాడాల్సి వస్తుంది. చదువుకుంటే అన్ని రకాల లబ్ధులు ఉన్నాయి. కాబట్టి చదివే ఆయన మనకిచ్చిన వరం. ఇంకేది మీ చదువు మీరు చదువుకోమని అంబేద్కర్ చెప్పింది. అది ఎంత మిమ్మల్ని బాగు చేస్తుందో మీరు చూడండి. అది ఎప్పుడైనా కింది వర్గాలు, నాట్ ఓన్లీ దళిత్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకుంటేనే ఆ సంస్కారం సాంప్రదాయాలు పెరుగుతాయి. కాబట్టి చదువుకోవాలని ఆయన చెప్పిన విజ్ఞప్తిని మనం అందరం కూడా గౌరవించి ఆయనకు నివాళులు అర్పించాలి.